నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మనం స్పెషల్ అనాలిసిస్లో మాట్లాడుకునే అంశం ఏంటో తెలుసా? ఒక విశ్వాసం గల కుక్క గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎంత హృదయ విదారక అలాగే స్ఫూర్తిదాయకమైన ఘటన అనేది కూడా చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అయితే ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లా హీరాగుడ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఏం జరిగింది అంటే, జగన్నాథ్ శిశుమందిర్ స్కూల్ అనే ఒకటి ఉందట, పాఠశాల. ఆ పాఠశాలలో ఒక 30 మంది పిల్లలు పాఠశాల ప్రారంభానికి ముందు అయితే అక్కడ ఆవరణంలో ఆడుకుంటూ ఉంటుంటే అక్కడికి ఒక పెద్ద పాము ఒకటి వచ్చిందట. అయితే పిల్లలందరూ కూడా ఆటలో మునిగిపోయారు. అక్కడ పెద్దవాళ్ళు కూడా పెద్దగా ఎవరూ లేకపోవడంతో వాళ్ళు స్వేచ్ఛగా ఆడుకుంటుంటే అక్కడ ఆ పాము ఆ పిల్లల మీద ఇలా పడగ విప్పి మరీ నుంచొని చూస్తుందట. పిల్లలు ఒక్కసారిగా బిత్తరిపోయి వామ్మో అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక తెలియని షాక్‌లోకి వెళ్ళిపోయారు. చుట్టూ చూస్తే పెద్దలు లేరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పాము కదా! వాళ్ళు కూడా పసిపిల్లలు కాబట్టి వాళ్ళకు మాత్రం ఏం తెలుసు, చిన్న పిల్లలు. వాళ్ళు షాక్‌లో అలా చూస్తూ ఉండిపోయారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? భగవంతుడు ఆ కుక్క రూపంలో వచ్చాడు. ఏ విధంగా అంటే, ఆ కుక్క పేరు కాళి. ఆ చిన్న గ్రామంలో ఆ కుక్కని వాళ్ళు పెంచుకుంటూ ఉంటున్నారంట. వాళ్ళు పెట్టే ముద్ద, వీళ్ళు పెట్టే ముద్ద అట్లా ఆ ఊర్లో తింటూ అది అట్లా తిరుగుతూ ఉండేదట. విశ్వాసం గల కుక్క అని ఎందుకంటారు? కుక్కకున్న విశ్వాసం ఎవరికీ ఉండదు అని ఎందుకు అంటారో నిజంగా ఈ సంఘటన చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ 30 మంది పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే పాము రావటంతో కుక్క ఏం చేసింది అంటే ఆ పాముతో తలపడింది. జనరల్‌గా ఇవి ఏ సినిమాల్లోనో, ఈ గ్రాఫిక్స్‌లోనే చూస్తూ ఉంటారు, ఈ కుక్క, పాము తలపట్టం అనేది. అలాంటిది ఈ 30 మంది పిల్లల కోసమైతే ఆ కుక్క ఆ పాముతో తలపడింది. ఎన్నో సార్లు ఈ గొడవలో పాము చాలా సార్లు మొఖం మీద, ఈ కాళ్ళ మీద, శరీరం మీద ఎన్నో సార్లు కాటు వేసినా సరే ఏ మాత్రం కూడా దాన్ని లెక్క చేయకుండా మొత్తానికి ఆ పామునైతే చంపేసింది. 30 మంది పసిపిల్లల ప్రాణాలను కాపాడింది. పాపం చివరికి ఏం జరిగిందో తెలుసా? ఆ పాము వేసినటువంటి కాటులకి ఆ విషమంతా కూడా శరీరంలో ప్రవేశించేసి మొత్తం విషతుల్యమైపోయి అయితే ఒక 10 పావుగంటలు అయితే అలా కొన ఊపిరితో కొట్టుకుంటూ ప్రాణాలు అయితే విడిచింది. నిజంగా గ్రామస్తులందరూ కూడా చేతులెత్తి మొక్కారట. ఒక మనిషి కూడా ఈ విధంగా ధైర్య సాహసాలు ప్రాణాలు అర్పించి 30 మంది పిల్లల ప్రాణాలు కాపాడలేరు అన్నట్టుగా మా ఊరిని అంటే మేము పెట్టిన ఒక్క ముద్దకి విశ్వాసం చూపించి మా పిల్లల ప్రాణాలు కాపాడింది. దీన్ని ఇట్లా కాదు అన్న ఉద్దేశంతో ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తూ ఆ విశ్వాసానికి గుర్తుగా ఏం చేశారు అంటే, మనం మనిషికి ఏ విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తామో అదే విధంగా ఆ కుక్కకి కూడా అలాగే కన్నీటి వీడ్కోలు పలుకుతూ అదేవిధంగా పూలతో డెకరేషన్ చేసి అలాగే డప్పు వాయిద్యాల నడుమ అయితే దాన్ని చక్కగా అంత్యక్రియలుకి తీసుకెళ్ళి ఏ విధంగా అయితే మనిషిని ఖననం చేస్తారో అదే విధంగా దానికి చేశారంట. నిజంగా మనం కుక్కలకు పెట్టే ఒక్క ముద్ద అంత విశ్వాసాన్ని ఇస్తుందా? మరి అటువంటప్పుడు ఇలాంటి వీధి కుక్కల్ని చాలామంది అంటే రకరకాలుగా చంపేస్తున్నారు. అయితే అన్ని కుక్కలు ఒకేలాగా ఉండవు కదా! ఇగో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అరే! ఆ కుక్క లేకపోతే ఆ 30 మంది పసిపిల్లల ప్రాణాలు ఏమయ్యాయి అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అనేది ఏంటంటే ఒక స్ఫూర్తిదాయకమైన కథ. ఎందుకంటే మనుషుల్లో లేని మానవత్వం ప్రాణాలకు తెగించి మరి ఒక కుక్క చేసింది అంటే నిజంగా ఇది ఒక 10 మందికి మనుషులకు కూడా ఇన్స్పిరేషన్ అయినా అంటే యెస్ అనే చెప్పొచ్చు. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.